ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. థ్యాంక్సా? ఎందుకు? జీవితం అంటే సంతోషం, దుఃఖం, సంపాదించడం, జీవితంలో పైకి ఎదగడం ఇవే అనుకునేవాడిని. కానీ జీవితం అంటే త్యాగం చేయడం, ఒకరి గురించి ఆలోచించడం, ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడం, బాధ్యత తీసుకుంటే ఆ బరువునంతా భుజాల మీద మోయడం, ఇలాంటివన్నీ ఉంటాయని నిన్ను చూశాకే తెలిసింది. అన్నా రైట్ వెళ్తున్నారు అన్నా. ఈరోజు డీల్ ఖతం చేయాలన్నా. అన్నిటికీ మించి ఈరోజు సంజన మా మధ్య ఉందంటే దానికి కారణం నువ్వే. తన ప్రాణాన్ని కాపాడావు. తన మీద నింద పడకూడదని నువ్వు నిందలు మోసావు. ఎన్నో అవమానాలు భరించావు. ఇదంతా నందన్ కుటుంబం కోసం చేసావు. నీ స్థానంలో ఉండుంటే మరొకరు ఎవ్వరూ ఇలా చేసేవాళ్లే కాదు. అందుకే నీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నా మెళ్ళు మీరు మొదటిసారి 3 ముళ్ళు వేసిన రోజు మీ జీవితంలోకి నన్ను రానివ్వడమే కాదు, భార్య అనే స్థానం నాకు ఇవ్వడంతో పాటు కుటుంబం యొక్క బాధ్యతలు కూడా నా భుజం మీద పెట్టారు. నా భర్త పట్ల నేను ప్రేమగా నడుచుకోవాలి అని, నా కుటుంబం పట్ల నేను బాధ్యతగా ఉండాలి అని, నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రం నాకెప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎనీహో, నాకైతే ఒక విషయం బాగా అర్థమైంది. ఏంటది? ముందు ముందు నీకు థ్యాంక్స్ చెప్పే సిచ్యువేషన్స్ చాలా వస్తాయని, వాటి కోసం నేను కూడా ప్రిపేర్డ్గా ఉండాలని. ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే అది భార్యాభర్తల బంధం అవ్వదు, కేవలం ఒక పసుపు తాడు బంధం అవుతుంది. అందువల్ల తమరి థ్యాంక్స్ చెప్పడాలు ఇక ఆపేయండి. అవును, నాకొక డౌట్. ఏంటది? నాన్న సంజయ్ కలిపి ఏదో నాటకం ఆడారు, బానే ఉంది. కానీ నేను చివరి నిమిషంలో రెస్పాండ్ కాకుండా మనీషా మెళ్ళలో తాళి కట్టేస్తే అప్పుడు ఏం చేసేదానివి? మీరు మనీషా మెళ్ళలో తాళి కట్టరని నాకు ముందే తెలుసు. అదెలా? నన్ను మీరు పిలిచి కోపంగా తిట్టినప్పుడే అనుకున్నాను ముహూర్తం టైంకి నా మెళ్ళలోనే మీరు తాళి కడతారని. అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నావు? చూడండి, నా మీద కోపమే ఉంటే పిలిచి మరీ తిట్టాల్సిన అవసరం లేదు. పిలిచి మరీ తిట్టారు అంటే ఆ కోపంతో పాటు దానికి 10 రెట్లు ప్రేమ కూడా ఉందని నాకు అర్థమైంది. నువ్వు పైకి అమాయకంగా కనిపిస్తావు, కానీ ఇలాంటి విషయాల్లో నాకన్నా 4 ఆకులు ఎక్కువే చదివావు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మీరు అసూయ పడినప్పుడు ఎంత అందంగా ఉంటారో తెలుసా? నిజం మిత్ర గారు, నేను మరొకరిని పెళ్లి చేసుకుంటున్నానని మీలో మీరే ఇబ్బంది పడిపోతూ, మీలో మీరే ఈర్ష్య పడిపోతూ ఉంటే చూడ్డానికి భలే ఉన్నారు. తెగ ముద్దొచ్చేసేవారు. అలా అయితే అప్పుడే ముద్దు పెట్టుకోవాల్సింది. ఆ ముద్దుకైనా నాకున్న కోపం కరిగిపోయేది. ఆ ముద్దు ముచ్చట ముందు ముందు చాలా ఉన్నాయి. ఇంతకీ ఫామ్ హౌస్ ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా చాలా దూరం చూపిస్తోంది లక్ష్మి. అయినా పక్కన నువ్వు ఉన్నావుగా, దూరం తెలీదులే. మంత్రి గారు వచ్చేసారా? అమ్మా నమస్కారం. నమస్తే. అరవిందా, ఇప్పుడు సిద్ధాంత్ గారితో ఏంటి పని? కోడలు బాగుండాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ కొడుకు క్షేమం ఆ కోడల మీదే ఆధారపడి ఉందనే విషయం మీరు మర్చిపోయారు. అంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు.
లక్ష్మి వల్ల మిత్రకి ఎలాంటి గండం ఉందో అని నేను భయపడుతూనే ఉన్నాను. అందుకే వారిద్దరూ వేరైపోతే సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు వాళ్ళని మీరు మళ్ళీ కలిపారు. ఇప్పుడు మళ్ళీ మిత్రకేమవుతుందోనని కాలు చెయ్యి ఆడడం లేదు. ఆపద్బాంధవుడిలాగా దీక్షితులు గారు ఎదురైనా మనతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. అరవిందా, మళ్ళీ మొదటికొచ్చావా? మళ్ళీ అదే పాట పాడుతున్నావా? దీక్షితులు గారి స్పృహలో ఉండుంటే నీ చుట్టూ ఉన్న అపోహలన్నీ తొలగిపోయేవి. అయినా లక్ష్మి వల్ల గండాలని ఇంకా ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నావు? ఇప్పుడు మళ్ళీ సిద్ధాంతి గారిని ఎందుకు పిలిచావు? మీరు మిత్రకి గండం వచ్చే వరకు ఎదురు చూస్తున్నారు. నేను గండం రాకముందే ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను. మీకు నాకు చాలా తేడా ఉందండి. ఎందుకంటే 9 నెలలు మోసి కన్నాను కదా, ఆ నొప్పి నాకే బాగా తెలుస్తుంది. సిద్ధాంతి గారు, నేను చెప్పిన పని ఏం చేశారు? మిత్ర జాతకం మళ్ళీ చూశారా? చూశాను అరవింద గారు, కానీ మీరనుమానించిందే నిజమైంది. ఏం మాట్లాడుతున్నారు సిద్ధాంతి గారు? అవును అరవింద గారు, మిత్రకి అతి సమీపంలో ప్రయాణగండం ఉంది. ఈ సమయంలో మిత్ర ప్రయాణాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే. వెళ్ళొస్తానండి. చూసారా, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా ఉంది. కోరి కోరి ఊబిలోకి తోసినట్టు ఇద్దరిని కలిపి ప్రయాణం చేయమని ఎక్కడికో పంపించారు. ఇప్పుడు చూస్తే ప్రయాణ గండం అంటున్నారు. నా కొడుకును అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అరవిందా, వాడు నీకే కాదు, నాకు కూడా కొడుకే. వాడికి ఏ బాధ రాకూడదని, వాడు భద్రంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. వాడి క్షేమం కోరుకునే వాళ్లే అయితే వాడి నెత్తి మీదకి మళ్ళీ కుంపటి తెచ్చిపెట్టేవాళ్లు కాదు. ఇప్పుడు మిత్ర ఎక్కడున్నాడో ఏంటో, వెంటనే వాడిని ఆపాలి. హలో 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 మిత్ర, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.